ఉమ్మడి నెల్లూరు జిల్లా నేలపట్టు పక్షుల ప్రేమాయాణ కేంద్రంగా విదేశీ పక్షులకు కేంద్ర బిందువుగా అందరికీ సుపరిచితమే. ప్రకృతి అందాలకు ఆటపట్టుగా ఎక్కడ చూసినా పచ్చటి తివాచి పరిచినట్టుగా కనిపిస్తుంది. పులికాట్ సరస్సు చుట్టూ పంట పొలాలతో, సరస్సు మధ్యలో అక్కడక్కడ కడప చెట్లతో, ఆ చెట్లపై మరియు సరస్సు తీర ప్రాంతంలో విదేశీ పక్షుల కిలకిల రావాలతో ఆ ప్రాంతమంతా ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి విడిది కోసం ఇక్కడికి వచ్చిన వలస పక్షులు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆసియాలోనే వలస పక్షుల సంతాన ఉత్పత్తికి కేంద్రంగా గుర్తింపు పొందిన నేలపట్టుపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పక్షుల సంతానోత్పత్తి కేంద్రం ఉమ్మడి నెల్లూరు జిల్లా నేలపట్టు. ఇక్కడికి దేశ విదేశాల నుంచి పక్షులు వలస వస్తాయి. ఇక్కడ 6 నెలల పాటు ఉండి తమ సంతానాన్ని వృద్ధి చేసుకొని తిరిగి స్వస్థలాలకు వెళ్ళిపోతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా నిర్వహించేవారు గతంలో. అయితే గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించకపోవడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. అయితే ఇక్కడ పక్షులు చేస్తున్న సందడి ఏమిటి, పక్షులు చేస్తున్న విన్యాసాలు ఏమిటి, వాటిని చూసేందుకు వస్తున్న సందర్శకులు ఏమంటున్నారో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సు విదేశీ విహంగాల సందడితో పాటు పెయింటింగ్ స్టాల్స్ పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి. టూరిస్టులను పెలికాన్స్, ఫ్లెమింగోస్ మంత్రముగ్ధులు చేస్తున్నాయి. నీటి కాకులు, నారాయణ పక్షులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పులికాట్ సరస్సు ప్రాంతం జీవ వైవిధ్యానికి నెలవుగా ఉంది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సుకు విదేశీ వలస పక్షుల రాకతో అరుదైన ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు చేరుకుంటాయి. ఈ విదేశీ పక్షులు చేసే విన్యాసాలు పర్యాటకుల మనసును దోచుకుంటున్నాయి. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. 6 నెలల పాటు ఇక్కడే ఉండి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని తిరిగి స్వస్థలానికి వెళ్ళిపోతాయి. ఈ కాలంలో ఈ పక్షులు గూళ్లు కట్టుకునే దగ్గర నుంచి ఆహారం కోసం వేట సాగించే వరకు అవి చేసే విన్యాసాలు అన్ని ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం మనం నేలపట్టు చెరువు వద్ద ఉన్నాం. ఈ చెరువు మొత్తం 458 హెక్టార్లలో అంటే 1200 ఎకరాల్లో ఈ చెరువు ఫారెస్ట్ అంతా కూడా విస్తరించి ఉంది. అయితే ఈ చెరువు వద్దకు దేశ విదేశాల నుంచి అనేక రకాలైనటువంటి పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల నుంచి ఏప్రిల్ నెల వరకు 6 నెలల పాటు ఇక్కడికి వచ్చి తమ సంతానాన్ని వృద్ధి చేసుకొని తిరిగి స్వస్థలాలకు కూడా వెళ్ళిపోతుంటాయి. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ చెరువు వద్ద కూడా మనం రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి పక్షులు కూడా మనం ఇక్కడ విజువల్స్లో, బిగ్ టీవీ విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విజువల్స్కి సంబంధించి ఇక్కడికి నీటి కాకులు, అదేవిధంగా నీటి కొంగలు, గూడుబాతులు, అంటే ఇలాగా రకరకాలైనటువంటి 6 రకాలైనటువంటి జాతుల పక్షులు ఇక్కడికి వచ్చి ఇక్కడ తమ సంతానాన్ని వృద్ధి చేసుకొని తిరిగి 6 నెలల తర్వాత తమ పిల్లలను తీసుకొని కూడా వెళ్తూ ఉంటాయి. ఇక్కడికి ఈ యొక్క పక్షులను చూసేందుకు ఇక్కడ చుట్టుపక్కల నుంచి ప్రాంతాల నుంచి ఇటు తెలుగు 2 రాష్ట్రాల నుంచే కాకుండా పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క పక్షులను చూసి ఎంతో సంతోషపడి ఈ యొక్క పక్షుల విన్యాసాలు, ఆ యొక్క పక్షుల సందడిని చూసి ఎంతో సంతోషిస్తూ ఉంటారు. నెల్లూరుకి 90 కిలోమీటర్ల దూరంలో దొరవారి సత్రం మండలంలో ఉంది నేలపట్టు పక్షుల విడతి కేంద్రం. దశాబ్ద కాలంగా నేలపట్టు విదేశీ పక్షుల సంతాన ఉత్పత్తి కేంద్రంగాను, పక్షుల రక్షిత కేంద్రంగాను బాసిల్లుతుంది. అక్టోబర్ మాసం వచ్చిందంటే చాలు రంగురంగుల పక్షులు వేల సంఖ్యలో వచ్చి వాలుతూ ఉంటాయి. ఏప్రిల్ వరకు ఇక్కడ విడతి చేసి సంతాన ఉత్పత్తిని వృద్ధి చేసుకుని తిరిగి స్వస్థలాలకి వెళ్తాయి. ఆఫ్రికా, సైబీరియా, మలేషియా, బర్మా, బంగ్లాదేశ్, కజకిస్తాన్, పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల నుంచి ఆహారం, సంతానోత్పత్తి కోసం వలస వస్తాయి. మొత్తం 25 జాతుల పక్షులు ఇక్కడికి వస్తాయి. ప్రస్తుతానికి 6 జాతుల పక్షులు మాత్రమే ఇక్కడికి చేరుకున్నాయి. మరికొన్ని పక్షులు రావాల్సి ఉంది. తూర్పు ఆసియా, ఆగ్నేయ సముద్ర తీర ప్రాంతాలలో శీతాకాలంలో నదులు, సరస్సులు మంచుతో గడ్డ కట్టుకుంటాయి. దీంతో ఆహారాన్ని వెతుక్కుంటూ పక్షులు ఈ ప్రాంతానికి చేరుకుంటాయి. ఫ్లెమింగోస్, పెలికాన్స్, పెయింటెడ్ స్టార్స్,
సిగిల్స్, చిలువలు, నీటి కాకులు, నారాయణ పక్షులతో పాటు వివిధ రకాలకు చెందిన కొంగ జాతులు విడిది చేస్తున్నాయి. వీటిలో ఫ్లెమింగో పక్షులు మాత్రం శాకాహారి కాగా మిగతా పక్షులన్నీ సరస్సులోని చేపలు, రొయ్యలు, పీతలను ఆహారంగా తీసుకుంటాయి. ఫ్లెమింగోస్ మాత్రం నాచును ఆహారంగా తీసుకుంటాయి. నా పేరు కె హుస్సేనయ్య. ఇక్కడ బాడవాచర్ గైడ్గా పనిచేస్తున్నాను. ఇక్కడికి అక్టోబర్ మాసంలో పక్షులు మైగ్రేట్ అవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడికి 6 రకాల పక్షులు బ్రీడింగ్ చేస్తాయి. ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ కోస్టల్ ఏరియా నుంచి, తూర్పు ఆసియా ఆగ్నేయ దేశాల నుంచి మనకు వస్తాయి. శ్రీలంక, బర్మా, ఇండోనేషియా, థాయిలాండ్, నేపాల్ ఇక్కడి నుంచి మైగ్రేట్ అవుతాయి. ఇక్కడికి మెయిన్ వలస వచ్చేది ఏంటంటే గోడబాతులు, పెలికాన్స్, పెద్ద పక్షి 5 నుంచి 6 కేజీలు బరువు ఉంటుంది. తర్వాత తెల్ల కంకణాయిలు, నత్తగుల్ల కొంగలు, తర్వాత స్పూన్ బిల్స్, లిటిల్ కార్బోరెంట్స్, ఓపెన్ బిల్ స్టార్క్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవేంటంటే మైనస్ టెంపరేచర్ నుంచి వస్తాయి కాబట్టి మన దక్షిణాసియా ఖండంలో సౌత్ ఇండియాలో లార్జెస్ట్ బ్రీడింగ్ సెంటర్ ఇది. ఇక్కడికి వింటర్లో కూడా టెంపరేచర్ ఉంటుంది. ఈ వింటర్లో టెంపరేచర్ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత జత కలిసి తర్వాత గూడు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేసి వాటికి ఆహారం పెట్టి తిరిగి ప్రయాణం అవుతాయి ఏప్రిల్ లాస్ట్లో. ఈ కడప చెట్ల మీద విడిది చేస్తాయి అన్నమాట. ఇవి మొత్తం ఏరియా వచ్చి 1200 ఎకరాలు. ఇక్కడ మొదట్లో ఫస్ట్లో గ్రామస్తులు కాపాడేవాళ్ళు ఈ పక్షుల్ని. ఎందుకు కాపాడేవాళ్ళు అంటే ఈ పక్షులు మైగ్రేటరీ స్టార్ట్ అయిందంటే వర్షాలు వస్తాయని వాళ్ళకి ఒక నమ్మకము. నెక్స్ట్ ఏంటంటే ఈ చెరువులో రెట్లు వేయటం వల్ల అమ్మోనియా, ఈ నైట్రోజన్ 40% ఉంటుంది కాబట్టి ఈ పొలాలకు అప్పుడు వాడుకునేవాళ్ళు. దేవతా పక్షులు అని చెప్పి పిలుచుకుంటూ తర్వాత వచ్చి వైల్డ్ లైఫ్ యాక్ట్ వచ్చిన తర్వాత 1976లో అటవీ శాఖ స్వాధీనపరుచుకున్నది. ఇప్పుడు ప్రస్తుతము వన్యప్రాణుల సంరక్షణ విభాగం కింద నేలపాడు పక్షుల రక్షిత కేంద్రం పరిధిలో ఉంది. ఇక్కడ మన పక్షులు చూసేందుకు దక్షిణ భారతదేశం ఎక్కువ, చెన్నై, కర్ణాటక, కేరళ వాళ్ళు ఎక్కువ వస్తారు. తర్వాత ఫారినర్ కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు. అమెరికా, స్వీడను, ఇండోనేషియా, బ్రెజిల్ నుంచి వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళు అకామిడేషన్ సూళ్ళూరుపేటకి నాడిపేట ఉండి ఎర్లీ మార్నింగ్ ఫోటోగ్రాఫర్స్ వస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తారు. ఇక్కడ పక్షుల కేంద్రంలో ఆర్వో ప్లాంట్ ఉంది. తర్వాత వచ్చి డాక్యుమెంటరీ షో ఒకటి వేస్తారు పక్షుల గురించి. తర్వాత కొన్ని డీర్ క్రాల్స్ ఉన్నాయి. ఇక్కడ 4-5 వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఒక్కో దగ్గర ఒక్కో పక్షులు చూపిస్తూ ఉంటాను. వచ్చినటువంటి వాళ్ళకందరికి నేను గైడ్ చేసి ఇంగ్లీషు, తమిళ్, తెలుగులో గైడ్ చేస్తూ ఉంటాను. గైడ్ చేసిన తర్వాత వాళ్ళు కొంతమంది వాళ్ళ దగ్గర నేను తెలుసుకుంటాను. చాలా ఆనందకరంగా, ఉల్లాసంగా చూసి ఈ యొక్క అడగతారు, పక్షులు ఎక్కడి నుంచి వస్తుంది నేను అడగతారు, చెప్తాను. పెలికాన్ అనేది 2-3 గుడ్లు పెట్టి 30 డేస్లో హ్యాచింగ్ అవుతుంది. మిగతా పక్షులని 21 డేస్. ఈ పెలికానికి పౌచ్ ఉంటుంది. ఇక్కడ ఒక 1.5 కేజీ స్టోర్ చేసుకుని అరిగిన తర్వాత పిల్లలకి పెడుతుంది. ఇదే విధంగా రకరకాల పక్షులు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పోయి ఆహారాన్ని సంపాదించుకొని వస్తాయి ఇక్కడికి. ఏప్రిల్ లాస్ట్ అయ్యేతలకి మళ్ళీ ఎండలు ఎక్కువ కాబట్టి మనకు ఇక్కడ చలి ప్రాంతానికి వెళ్ళిపోతాయి. ఇది మొత్తం మనకు సలీం అలీ గారు రచించారు ఆర్నిథాలజీలో. ఆయన రచించిన బట్టి కొన్ని 8000 జాతులు కనుక్కున్నాడు ఆయన ప్రపంచం మొత్తం మీద. ఇక పులికాటికి ఇక్కడికి 125 టైప్స్ వస్తాయి. పులికాటు వచ్చి ఫ్లెమింగోస్ 600 చదరపు కిలోమీటర్లు సరస్సది. ఆంధ్ర తమిళనాడు బార్డర్ సరిహద్దుల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఫిషర్మెన్స్ ఎక్కువ ఉంటారు. ఈ పెలికాన్స్ అక్కడికి వెళ్ళి ఆహారం తీసుకుని వస్తూ ఉంటాయి. వచ్చినటువంటి విజిటర్స్కి టాయిలెట్స్ రోజు క్లీన్ చేసి ఎక్సలెంట్గా ఉంటాయి. తర్వాత వచ్చి వాటర్ ప్లాంట్స్, క్యాంటీన్ ఉంది. ట్రైన్ సౌకర్యాలు, బస్ సౌకర్యాలు కూడా ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా రావచ్చు ఇక్కడికి. నేను వచ్చినటువంటి వాళ్ళకి గైడ్ చేసి చాలా ఉల్లాసంగా చూసి హ్యాపీగా ఈవినింగ్ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో పాటు నేలపట్టు చెరువుతో పాటు పులికాట్ సరస్సులో పూర్తిగా నీరు నిల్వ ఉంది. దీంతో ముందుగా చేరుకున్న వలస పక్షులు సందడి చేస్తున్నాయి. చెరువు నీటిలోని కడప చెట్లపై ఉండే అతిథి పక్షులు కిలకిల రాగాలు, ఆహారం కోసం చేసే విన్యాసాలు పక్షి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం మనం పులికాట్ సరస్సు దగ్గర ఉన్నాం. ఈ పులికాట్ సరస్సు అటు ఆంధ్ర, ఇటు తమిళనాడు సరిహద్దులో విస్తరించి ఉంది. ఈ పులికాట్ సరస్సు ఎక్కువ భాగం దాదాపుగా 80% ఆంధ్రాలోనే విస్తరించి ఉంది. ఈ యొక్క పులికాట్ సరస్సు విదేశీ వలస పక్షులు ఒక ఆహార భాండాగారంగా ఉంటుంది. అదేవిధంగా జీవ వైవిధ్యానికి కూడా నిలవగా ఈ పులికాట్ సరస్సు చెప్పుకోవచ్చు. ఈ వలస పక్షులు ఇక్కడికి రావడం, ఆహారాన్ని సంపాదించుకోవడం, తిరిగి నేలపట్టులో ఉన్న గూళ్ళకు వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా 6 నెలల పాటు ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా నెలకొంటుంది. వందల కొద్ది పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. అదేవిధంగా దేశ విదేశాల నుంచి వివిధ రకాల పక్షులు ఇక్కడికి వస్తుండడంతో పర్యాటకులు అయితే ఎక్కువ భాగం
ఈ యొక్క పక్షులను చూసేందుకు ఈ యొక్క 6 మాసాలలో ఎక్కువగా పర్యాటకులు దేశ విదేశాల్లో ఉన్నటువంటి పక్షులను చూడడానికి ఇటు ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, బెంగళూరు ఇట్లా పలు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఇక్కడ వస్తున్నటువంటి పక్షుల్ని వీక్షిస్తూ ఎంతో సంతోషపడి ఆ యొక్క పక్షులు పర్యాటకకు సంబంధించి ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఎంతో ఆహ్లాదాన్ని పొందుతూ వెళుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడికి అనేక రకమైనటువంటి పక్షులు ఇటు ఫ్లెమింగో, ఫెల్కాను, ఎరకాల కొంగలు, నత్తగొల్ల కొంగలు ఇలా రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి దేశాల నుంచి ఆఫ్రికా, సైబేరియా, మలేషియా, బర్మా, బంగ్లాదేశ్, అదేవిధంగా తూర్పు ఆసియా, ఆగ్నేయ సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న ప్రాంతాల నుంచి కూడా అనేక రకాలైనటువంటి పక్షులు వస్తుంటాయి. వచ్చినటువంటి పక్షులు ఇక్కడ అక్టోబర్ మాసం నుంచి ఏప్రిల్ వరకు కూడా ఈ యొక్క పక్షులు ఇక్కడే నేలపట్టులో ఉండి ఆ నేలపట్టులో ఉన్నటువంటి పక్షులకి ఆహారాన్ని ఈ పులికాట్ సరస్సుని ఉపయోగించుకుంటుంటాయి. ఈ పులికాట్ సరస్సులో దొరికేటువంటి చేపలు, పీతలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఆహారంగా ఇవి తీసుకొని ఇక్కడ 6 నెలల పాటు ఉంటాయి. అది 6 నెలల తర్వాత సంతానోత్పత్తి అయిన తర్వాత సంతానాన్ని వృద్ధి చేసుకొని మళ్ళీ తిరిగి స్వస్థలాలకు కూడా వెళ్తూ ఉంటాయి. ఈ 6 నెలల పాటు కూడా ఇక్కడికి అనేక మంది ఈ యొక్క పర్యాటక ఉన్నటువంటి ప్రేమికులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ ఆహ్లాదాన్ని కూడా వీక్షిస్తూ ఉంటారు. విదేశీ వలస పక్షుల రాకడ మొదలవడాన్ని స్థానికులు చాలా అదృష్టంగా భావిస్తారు. వాటిని దేవతా పక్షులుగా ఆరాధిస్తారు. స్థానికులు వీటిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాటిని ఎవరూ వేటాడరు. ఒకవేళ ఎవరైనా వాటిని వేటాడితే చూస్తూ ఊరుకోరు. ఈ పక్షులు రైతులకు ప్రత్యేకంగా, పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి. పంట పొలాలపై ఉన్న కీటకాలను నాశనం చేస్తాయి. ఈ పక్షులు రెట్ట వేయడం వల్ల ఆ రెట్టలోని అమ్మోనియా పంటలకు సహజ ఎరువుగా ఉపయోగపడుతున్నది. నేలపట్టుకు వచ్చే వలస పక్షులను నేలపట్టు ప్రజలు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఈ వలస పక్షులను దేవతా పక్షులుగా కూడా ఆరాధిస్తారు. ఎందుకనంటే ఈ పక్షులు రాకపోకలు ఎప్పుడైతే జరుగుతాయో ఈ రావటం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇక్కడ వర్షాలు బాగా పండుతాయని, అదేవిధంగా పంటలు సమృద్ధిగా పండుతాయని ఇక్కడ గ్రామస్తులు నమ్ముతారు. అదేవిధంగా దశాబ్దాల కాలంగా అదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. మామూలుగా జిల్లాలో 2 సార్లు పంట సాగు చేస్తారు. అయితే ఈ పక్షులను ఆధారం చేసుకొని ఈ ప్రాంతంలోనే రైతులు 3వ పంటని సాగు చేస్తున్నారు. 3వ పంటలో ఎక్కువ దిగుబడి వస్తుందని, ఆదాయం వస్తుందని రైతులు చెబుతుంటారు. ఇదే క్రమంలో ఈ వలస పక్షులు ఈ రైతులకు సాగు చేసే క్రమంలో కూడా పరోక్షంగా ఉపయోగపడతాయని అర్థమవుతుంది. ఈ వలస పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ చెరువులో గూళ్ళను కట్టుకొని క్రమంలో పుల్లలు తెచ్చుకునే క్రమంలో, అదేవిధంగా పక్షులకు అవసరమైన ఆహారాన్ని పులికాట్ నుంచి తీసుకొచ్చే ఈ క్రమంలో ఈ పొలాల మీద, ఈ గ్రామాల మీద రాకపోకలు సాగిస్తుంటాయి. కాబట్టి ఈ క్రమంలోనే ఆ పక్షుల నుంచి వచ్చే విసర్జన పదార్థాలు అన్నీ కూడా ఈ పొలాల మీద పడడం, అవన్నీ కూడా ఒక సహజ యూరియాగా తయారవడం అనేది, ఆ యూరియా కూడా ఈ సాగులో ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది. అయితే అక్టోబర్ మాసంలో వచ్చి సుమారుగా ఏప్రిల్ వరకు ఇక్కడే ఉండి ఇవన్నీ కూడా తమ సంతానాన్ని వృద్ధి చేసుకొని తిరిగి వెళ్ళే వరకు కూడా ఇక్కడ ఉన్న రైతులు వాటిని రక్షించడం కూడా జరుగుతుంది. అయితే ఈ యొక్క వన్యప్రాణ సంరక్షణ చట్టం ఏర్పడక ముందు నుంచే ఇక్కడికి పక్షులైతే అనేక పక్షులు ఇక్కడికి వచ్చేటి. అప్పటి నుంచే ఈ పక్షులు రావటాన్ని ఈ నేలపట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా గుర్తించి అవి వచ్చినటువంటి అక్టోబర్ మాసంలో వర్షాలు బాగా పడడం, అదే ఆ పక్షుల ద్వారా వచ్చేటువంటి సహజ యూరియా ఏదైతుందో ఆ పంటలు కూడా బాగా పండటం గుర్తించినటువంటి వారు ఆ పక్షుల్ని దేవతా పక్షులుగా పిలుస్తూ వారు ఆ పక్షుల్ని ఈ గ్రామస్తులే కాపాడుకునేవారు. దాని తర్వాత 1976లో ప్రభుత్వం పక్షుల సంరక్షణ ఏర్పాటు చేయడంతో ఇక్కడ నేలపట్టు ప్రాంతంలో దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ యొక్క పక్షులను కాపాడే విషయంలో ఇటు ప్రభుత్వం చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వచ్చే పక్షులను కూడా ఎవరో ఏమీ అనకుండా ఆ పక్షులకి కావాల్సినటువంటి ఆహారాలు కూడా ఇక్కడికి సంబంధించినటువంటి పులికాట్ అటు నుంచి తెచ్చుకుంటుంటాయి. కాబట్టి వాటిని సంరక్షించే విషయంలో కూడా ఇటు ప్రభుత్వమే సంరక్షణ తీసుకుంటూ వస్తూ ఉంది. ఇదే ఆనవాయితీగా 1976 నుంచి ఈ యొక్క చట్టం ఎప్పుడైతే వచ్చిందో ఆ చట్టం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ నేలపట్టులో ఈ యొక్క సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఫ్లెమింగ్ ఫెస్టివల్ను కూడా నిర్వహిస్తున్నటువంటి క్రమంలో కరోనా సమయంలో ఈ యొక్క ఫ్లెమింగ్ ఫెస్టివల్ను కూడా ఆపేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఫ్లెమింగ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ నేలపట్టులో ఉంది. పులికాట్ సరస్సు విదేశీ వలస పక్షులకు ఆహార భాండాగారంగా బాసుతుంది. ఈసారి వర్షాలు బాగా కురవడంతో ఇప్పటికే 15,000కు పైగా
వలస పక్షులు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతానికి సందర్శకులు తాకిడి పెరగడంతో అటవీ శాఖ అధికారులు టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీ విహంగాల రాకను ఈ ప్రాంత ప్రజలు శుభసూచకంగా భావిస్తారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాయి. పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని సంతానోత్పత్తి చేసుకుని మళ్ళీ అవి వెళ్తూ ఉంటాయి. పిల్లలకి ఆడుకోవటానికి చూడటానికి బాగుంటుంది. ఇక్కడ అంతా కూడా పార్కు కూడా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఎవ్రీ ఇయర్ అయితే మేము వస్తూ ఉంటాం ఇక్కడికి. ఇక్కడ బర్డ్స్ సాంచురీకి వచ్చినాము. ఇక్కడ బర్డ్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే వాళ్ళు బైనాకులర్ ఇచ్చినారు మాకు చూడడానికి. దాంట్లో చూస్తుంటే అచ్చా సినిమాలో థియేటర్లో 3D సినిమా చూసినట్టుగా ఉంది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మామూలుగా విలేజ్ అయినా కూడా మేము ఇన్ని పక్షుల్ని చూడలేదు. ఈ విదేశాల నుంచి వస్తాయి కాబట్టి మేము ఇక్కడ చూడటం కోసం వచ్చాము. ఇతర దేశాల నుంచి వచ్చి సంతానోత్పత్తి కోసం వచ్చి ఈ టైంలో సంతానోత్పత్తి చేసుకుని మళ్ళీ తిరిగి వాటి ప్రదేశానికి వెళ్ళిపోతాయి. కానీ చూడటానికి ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. కాకపోతే మేము కొంచెం ఎర్లీ టైంలో రాపోవటం వలన వాటిని ఇంకా ఆస్వాదించలేకపోతున్నాము. ఇక్కడ పరిస్థితులు అవి బాగానే ఉన్నాయండి. నీట్నెస్ కూడా చాలా బాగుంది. అంతా ఓకే. I'm coming from Karnataka. Moreover, it is a very good opportunity to see this bird sanctuary. I have seen in many zoos, it was covered, and as well as I have seen in the TVs, I have seen in 3D movies, very near. But they gave us binocular to see. It is very near and very clear. There are so many varieties of birds, nearly 5 varieties of birds. Birds are coming from different countries. For example, Australia and many countries. There is a minus degree in other countries. In India, it is possible to breed the birds and take them back to their own country. And it is very nice opportunity to see these birds, a variety of birds, like in one family, like human beings staying in this country as well as the world. నేలపట్టులో రకరకాల పక్షుల సందడిని, అవి చేస్తున్న విన్యాసాలను చూసి పులకరించిపోతున్న పర్యాటకులు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. మొత్తం మీద విదేశీ విహంగముల రాకతో ఈ ప్రాంతం పర్యాటకులతో కలకలలాడుతుంది. నేలపట్టును పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి సౌకర్యాలు కల్పిస్తే ఇంకా సందర్శకులను ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూశారుగా నేలపట్టులోనే వలస పక్షులు చేస్తున్న సందడి, విన్యాసాలు. నేలపట్టులోని ఈ వలస పక్షి కేంద్రాన్ని మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని పర్యావరణ ప్రేమికులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నేలపట్టు నుంచి. For more videos like this, subscribe Big TV channel.